మనం ఇప్పుడు నేర్చుకోబోయేది లాగ్ బ్యాకప్స్ ఎలా క్రియేట్ చేస్తాం యూజింగ్ సీక్వెల్ సర్వర్ ఏజెంట్. దానికి మనకు తెలిసిన బేసిక్ సింటాక్స్ ఏంటంటే ఇదండి: బ్యాకప్ లాగ్ ఫైల్ డేటాబేస్ నేమ్ టు డిస్క్ పాత్. ఇదండి బేసిక్ సింటాక్స్. సో అసలు లాగ్ లాగ్ బ్యాకప్కి, ఫుల్ బ్యాకప్కి, డిఫరెన్షియల్ బ్యాకప్కి డిఫరెన్స్ ఏంటంటే, దాన్ని తెలుసుకోవడం కోసం మనం డేటాబేస్ ప్రాపర్టీస్కి వెళ్దామండి. స్కూల్ డేటాబేస్ ప్రాపర్టీస్కి నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అందులో ఫైల్స్ ఉన్నాయండి. బై డిఫాల్ట్గా ఏదైనా డేటాబేస్ క్రియేట్ చేస్తే అందులో 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయండి. ఒకటి ఎండిఎఫ్ ఫైల్ అంటే మాస్టర్ డేటా ఫైల్, రెండవది ఎల్డిఎఫ్ ఫైల్. ఎల్డిఎఫ్ అంటే లాగ్ డేటా ఫైల్. సో ఇది ప్రైమరీ అనేది మాస్టర్ డేటా ఫైల్ అండి. అంటే మనం ఇన్సర్ట్ చేసిన డేటా, క్రియేట్ చేసిన టేబుల్స్, ప్రొసీజర్స్, జాబ్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. ఇది రెండవది లాగ్ డేటా ఫైల్. అంటే ఏవైతే డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే ఇన్సర్షన్, అప్డేషన్, డిలీషన్స్ ఆపరేషన్స్, వాటి ట్రాన్సాక్షన్స్ మొత్తం లాగ్ ఫైల్లో ఉంటాయి. సో ఇప్పుడు లాగ్ బ్యాకప్ అంటే ఇది కేవలం లాగ్ బ్యాకప్లో ఉన్న చేంజెస్, అంటే ఫుల్ బ్యాకప్ తర్వాత లేకపోతే ఒక లాగ్ బ్యాకప్ తీసిన తర్వాత వేరే లాగ్ బ్యాకప్కి మధ్య డిఫరెన్స్లో ఉన్న అంటే చిన్న చేంజెస్, అంటే ఈ ఒక లాగ్ ఫైల్లో ఉన్న చేంజెస్ మాత్రమే బ్యాకప్ తీస్తుంది. ఇది ప్రైమరీ ఫైల్ అని మాత్రం బ్యాకప్ తీయదు. సో ఇదండి బ్యాకప్స్కి మధ్య డిఫరెన్సెస్. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనం ఒక లాగ్ బ్యాకప్ 342 KB ఉంది కదండి. సో ఇది ఎప్పుడు క్రియేట్ చేశాను నేను? లాగ్ బ్యాకప్ 1134కి క్రియేట్ చేశాను. సో నేను ఇప్పుడు ఇంకొంచెం డేటా ఇన్సర్ట్ చేస్తాను. అంటే ఇన్సర్ట్ అంటే ఏంటండి? అదొక మోడిఫికేషన్, డిఎంఎల్ ఆపరేషనే కదా. సో లాగ్ ఫైల్లో కొంచెం డిఫరెన్సెస్ కనిపించాలి. సో నేను డిఫరెన్సెస్ కనిపించడం కోసం నేను సెవరల్ టైమ్స్ అంటే కొన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేశాను. కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అయినాయి స్కూల్ టేబుల్లోకి. సో నేను ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ చేస్తానో మళ్ళీ లాగ్ ఫైల్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్. ఆ టైమింగ్ చూసారా, 150 KB. సో నేను ఇంకోసారి డిఫరెన్స్ చూపించడం కోసం ఈసారి ఒక్కసారి మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తాను, అంటే లాగ్ ఫైల్ మాడిఫై అయిపోయింది. సో ఇప్పుడు 11:40 తర్వాత నేను ఎగ్జిక్యూట్ చేసిన డేటా చేంజెస్ మళ్ళీ ఇప్పుడు చూసుకోవచ్చు. మనం చూసారా, 85 KB. ఈసారి నేను 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తానండి. సారీ, ఇది లాగ్ బ్యాకప్ నేను ఎగ్జిక్యూట్ చేసింది. నేను ఇప్పుడు ఇన్సర్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇన్సర్ట్ 2 సార్లు ఎగ్జిక్యూట్ చేశాను, 3 సార్లు ఎగ్జిక్యూట్ చేశాను, 4 సార్లు. సో 4 సార్లు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎప్పుడైతే నేను ఎగ్జిక్యూట్ చేస్తానో లాగ్ బ్యాకప్, సో చివరిగా వచ్చే డిఫరెన్సెస్ చూసారా, 85 KB. ఇవన్నీ ఇన్సర్ట్ చేయడం వల్ల వచ్చిన డిఫరెన్సెస్. సో దీనినే మనం ఎలా చేయాలి అంటే, మామూలుగా మనకు ప్రొడక్షన్ డేటాబేస్ అంటే లైవ్ డేటాబేసెస్లో మనం ఎప్పుడు ఉపయోగించే లైవ్ డేటాబేసెస్లో ఎలా ఉంటుందంటే, ఫుల్ బ్యాకప్ అనేది ఈ వారానికి ఒకసారి, డిఫరెన్షియల్ బ్యాకప్ అనేది రోజుకు ఒకసారి, ఈ లాగ్ బ్యాకప్ ఉంది చూసారా, గంటకు ఒకసారి జరిగేటట్టుగా వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేసుకోవడమో లేకపోతే జాబ్సే క్రియేట్ చేస్తారండి. సో ఆ జాబ్ ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు నేర్చుకుందాం మనం. సో మనం ఇప్పుడు చేయబోయేది ఏంటిదండి? లాగ్ బ్యాకప్. లాగ్ బ్యాకప్ ఆఫ్ స్కూల్. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, అన్కేటగరైజ్డ్, ఇవన్నీ కామన్ అండి. డిస్క్రిప్షన్ ఏంటంటే కాపీ పేస్ట్. అండ్ మనం ఫార్మాట్ కూడా మర్చిపోకూడదండి. బ్యాకప్ యొక్క ఫార్మాట్ .trn అంటే ట్రాన్సాక్షన్ అని. సో జనరల్ పేజ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టెప్స్ గురించి ఒక స్టెప్ క్రియేట్ చేస్తాం. స్టెప్ ఫర్ లాగ్ బ్యాకప్ ఆఫ్ స్కూల్. T-SQL ఎగ్జిక్యూట్ చేస్తామండి. మాస్టర్ డేటాబేస్ ఉపయోగిస్తున్నాము. బట్ ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసే కోడ్ ఏంటంటే లాగ్ బ్యాకప్. కమాండ్ అయిపోయిందండి. ఓకే బటన్ క్లిక్ చేయడం వల్ల మనకు స్టెప్ ఒకటి క్రియేట్ అయిపోయింది. షెడ్యూలింగ్ నేను చెప్పాను కదండి, ఇది కంపల్సరీగా అవర్లీ వన్స్ జరగాలి. సో ఇదేంటిది? డైలీ కాదండి, అవర్లీ లాగ్ బ్యాకప్. అవర్లీ లాగ్ బ్యాకప్ ఆఫ్ స్కూల్.
ఇదండి షెడ్యూలింగ్ నేము. ఇది కంపల్సరీగా అవర్లీ కాబట్టి గంటకు జరగాలి కాబట్టి ఇది కంపల్సరీగా రికరింగేనండి. సో మనకి ప్రతిరోజు ఎప్పుడు అక్కర్స్ ఎవ్రీ 1 అవర్. ఇది బై డిఫాల్ట్గా వచ్చేసింది. సో రాత్రి 12 నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ 12 వరకు గంటకి లాగ్ ఎల్డిఎఫ్ ఫైల్ ఉంది కదండి, లాగ్ డేటా ఫైల్, అందులో ఉన్న మోడిఫికేషన్స్ మొత్తం గంటకి చేంజెస్ని మన బ్యాకప్ తీసుకోవచ్చు. ఓకే బటన్ క్లిక్ చేస్తే మనకు షెడ్యూలింగ్ కూడా అయిపోతుంది. సో మళ్ళీ ఓకే బటన్ క్రియేట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ జాబ్ నేమ్డ్ లాగ్ బ్యాకప్ ఆఫ్ స్కూల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఆల్రెడీ వేరే ఉందంటండి. సో దాన్ని మనం డిలీట్ చేద్దాం. డిలీట్ చేశాను. ఓకే. సో నేను మళ్ళీ ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ అయిపోయింది. లాగ్ బ్యాకప్ ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఇదండి లాగ్ బ్యాకప్ గురించి.